అందరికీ నమస్తే అండి. ఒక్కోసారి మంచికి పోతే చెడు ఎదురవుతుంది. చాలామంది ఇలాంటివి అనుభవించే ఉంటారు. ఎందుకంటే ఏ పార్కింగ్లోనో పిల్లలు కారు మీద గీతలు గీస్తూ ఉంటారు. మనం చూసి వెంటనే వెళ్ళిపోండి అని చెప్పి ఆ కారు వాళ్ళతో మీరు పైన కవర్ వేసుకోండి, పిల్లలు ఇలా చేస్తున్నారనగానే ఏ పిల్లలు అయితే అల్లరి చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు అడుగుతారనమాట. మా పిల్లలు అలా చేయరు అని చెప్తే పలానా ఆవిడ చూసింది అనగానే వాళ్ళు వెంటనే వచ్చి ఈ చెప్పిన వాళ్ళ మీద పడతారనమాట. మనం చూసింది చూసినట్లు ఊరుకుంటే పోతుంది, ఊరుకోం కదా, అలా చెప్పి పగైపోతాం. అలాగే ఎవరైనా సరే ఒకళ్ళకి డబ్బు అప్పు ఇస్తున్నామని చెప్తారు. మనకి ఇద్దరూ తెలుసు అనుకోండి, తీసుకునేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా. ఇప్పుడు అడిగిన వాళ్ళు డబ్బులు ఇవ్వరు, ఖచ్చితంగా ఎగ్గొడతారు అని మనకు తెలిస్తే మీరు ఏమీ అనుకోవద్దండి. వాళ్ళకి ఇస్తే కనుక డబ్బులు రావు. చాలామంది దగ్గర ఇలాగే తీసుకుని ఎగ్గొట్టారు అని మనం ఏం చేస్తామంటే మంచితనంగానే చెప్తాము. ఎందుకంటే ఇతరులు నష్టపోకూడదు అనేది మనం ఏ భావంతో చెప్తామో అదే మనకి చెడైపోతుంది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి పలానా వాళ్ళు మీ గురించి ఇలా చెప్పారు అందుకని మాత్రమే ఇవ్వట్లేదని చెప్తారనమాట. ఎందుకంటే మనం చేసిన మంచి కనపడదు, కానీ వీళ్ళు అవతల వాళ్ళ దగ్గర చెడు అవ్వకుండా ఎవరో ఒకరి మీదకి నెట్టేస్తారనమాట. ఇలాంటివి చూసినప్పుడు మంచిగా మాత్రం వెళ్ళకూడదు అనిపిస్తుంది. అలాగే ఏ పక్కింటి వాళ్ళు మా ఇల్లు చూస్తూ ఉండండి అద్దెకి ఇచ్చామంటారు. వాళ్ళు ఏదో దూలపని చేస్తారు, మా ఇల్లు ఎలా ఉంది అని చెప్తే వీళ్ళు ఇలా చేస్తున్నారు మీరు వచ్చినప్పుడు చూసుకోండి అంటాం. వాళ్ళు అలా చూసుకోరనమాట. చూసుకోకుండా ఏం చేస్తారంటే ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళే చేశారని వాళ్ళకి ఇష్టమైన తిట్లన్నీ తిడతారనమాట. మంచికి పోయి చెడు ఎదురవటం అంటే ఇలాగే. ఇలాంటివి చూసినప్పుడు చాలామంది కూడా మనకెందుకు అని ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఏ విషయము పక్క వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడరు అనమాట. మంచి చెయ్యాలనే తలంపే ఉండదు. అంతేకాదు ఎవరింట్లో అయినా పనివాళ్ళు ఏదైనా వస్తువు తీసుకెళ్తుంటే చూస్తే కూడా మీ పనమ్మ ఇలా చేస్తుంది చూసుకోండి జాగ్రత్త అని చెప్తే వీళ్ళు దొంగతనం చేసేటప్పుడు పట్టుకోరనమాట. ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు చూసి అడుగుదాం అనుకోరు. పలానా ఆవిడ చూసిందంట నువ్వు పట్టుకుపోతున్నావంటే ఆ అమ్మాయి వచ్చి గొడవ పెట్టుకుంటుంది. ఇలాంటివి చాలామంది ఎదుర్కొనే ఉంటారు. ఎప్పుడైతే మనం ఇలాంటివి ఫేస్ చేస్తామో అప్పుడే మనలో సహజంగా ఉండే ముక్కుసూడితనం పోతుందనమాట. చూసినవి చెప్పాలనిపించదు, ఎవరికైనా మేలు చేయాలని కూడా అనిపించదు. చాలామంది జీవితంలో ఇలాంటివి ఎదుర్కొనే ఉంటారు, కానీ ఒక్కొక్క దెబ్బ కూడా మనిషి మనసు మీద చాలా పడిపోతుందనమాట. మన సహజ గుణం అనేది చచ్చిపోతుంది, యాంత్రికత వస్తుందనమాట. కళ్ళెదురుగుండా ఏం జరిగినా ఎంత ఘోరం జరిగినా చెప్పాలని మంచి చేయాలని అనిపించదు. ఇలాంటివి మీరు ఎదుర్కొంటే తప్పకుండా కామెంట్ చేయండి.